ప్రజలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక. సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు మధ్యాహ్నం 3:30 నుంచే ఎర్లీ లాగౌట్ కావాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఒక్కసారిగా ఉద్యోగులు రోడ్లపైకి రాకుండా విడతల వారీగా కార్యాలయాల నుంచి పంపించాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించి అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా సహకరించాలని ఐటీ కంపెనీలను కోరారు సైబరాబాద్ పోలీసులు. ఉద్యోగుల భద్రత, రోడ్లపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యమని తెలిపారు పోలీసులు. ట్రాఫిక్ సంబంధించి కాస్త కంట్రోల్ చేయడానికి ముందుకెళ్తున్నట్టు తెలిసింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సాగర్. ఎట్టకేలకు ఒక గైడెన్స్ తో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఎర్లీ లాగౌట్స్ చేసి ఒక్కసారిగా ఉద్యోగులు రోడ్ల మీదకి రాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఎటువంటి ఆన్సర్ వస్తుంది? గుడ్ ఆఫ్టర్నూన్. మనం నిన్న కురిసిన భారీ వర్షాలకే హైదరాబాద్లోని ఐటీ కారిడార్ పూర్తిగా ట్రాఫిక్ జామ్తో నిండిపోయింది. నిన్న చూసాం రాత్రి 11 గంటల వరకు కూడా ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు పడ్డ పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు మరోసారి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ విడుదల చేశారు. 3:30 తర్వాత నుంచి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా మీరు ఎర్లీ లాగౌట్ చేయాలి, విడతల వారీగా ఉద్యోగులను బయటికి పంపించాలని చెప్పారు. ఎందుకంటే ట్రాఫిక్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్లు వరద నీరు రోడ్డుపైకి వస్తే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు అక్కడ చేరిపోతున్నారు. సో దీనివల్ల ఇక్కడ సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ కు సంబంధించి ఏమైనా రోడ్స్ గానీ లేకపోతే ఆ రూట్స్ గానీ బ్లాక్ చేసేటువంటి అవకాశం ఉందా? ఎస్ విజయ్, ఖచ్చితంగా. ఎందుకంటే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్న వద్ద ఖచ్చితంగా అక్కడ కొన్ని సేఫ్టీ బోర్డ్స్ పెట్టారు. అక్కడి నుంచి ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని కూడా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు సైబరాబాద్తో పాటుగా హైదరాబాద్ పోలీసులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ట్రాఫిక్ పోలీసులు లేదా 100కి కాల్ చేయాలంటూ కూడా పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. సో ఇప్పటికే సాయంత్రం కావస్తుంది, వర్షం కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐటీ సంస్థలు కూడా దీనికి సంబంధించిన నిబంధనలు సూచనలు పాటించాలని కోరుతున్నారు. మొత్తంగా ట్రాఫిక్ సమస్యలకైతే పరిష్కారానికి ముందుగా అడుగైతే వేస్తున్నారు. ఎందుకంటే ఇటు ఐటీ కారిడార్ నుంచి ఒక్కసారిగా అందరూ బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళ ఆఫీసులు అయిపోగానే పూర్తిగా రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయి సొల్యూషన్ కోసం చూస్తున్నారు కాబట్టి క్లియర్